ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ. 5 మినిట్స్లో ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కర్నూలు ఏ మూలకి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా ఇది చాలా అవైలబుల్గా ఉండే టిఫిన్ అండి. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. ముందుగా బొరుగుల్ని తీసుకోవాలి. ఈ విధంగా బొరుగుల్ని తీసుకున్నాక వాటర్లోకి అయితే సోక్ చేయాలి. ఇలాగా డిప్ చేసుకుంటా సోక్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా నానిపోతాయి. అప్పుడే బొరుగులు బాగా రుచికరంగా ఉంటాయి. ఈ విధంగా అయితే అన్నీ సోక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా సోక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా కట్ చేసుకున్న టమోటోస్, ఆనియన్స్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక అది బాగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా రెడ్గా వచ్చే వరకు దూరగా వేపించుకోవాలి. ఇది కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేపించుకోవాలి. వేయించుకున్నాక టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మెత్తబడే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని అప్పుడైతేనే మనం వేసుకున్న టమాటోస్ కూడా బాగా మగ్గుతాయి. పసుపు యాడ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే అంతా మిక్స్ చేసుకోవాలి. ఇవి చూడండి, టమాటోస్ కూడా బాగా మగ్గాయి కాబట్టి ఇప్పుడు మనం సోక్ చేసుకున్న బొరుగుల్ని ఇలా వాటర్ అయితే పిండుకొని ఇలాగైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని బొరుగుల్ని ఇలాగే చేసుకుంటూ వాటర్ అయితే తీసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. తర్వాత పప్పుల పొడి అయితే మనం ముందుగా మిక్స్ పట్టేసుకొని రెడీ పెట్టుకున్న పప్పుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మీకు సరిపోయేంత పప్పుల పొడి యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. కొంతమంది గ్యాస్ ఉంటుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్ అనుకుంటాను. తర్వాత మనం పోపు అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా పోపు అయితే యాడ్ చేసుకున్నాక బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. అండి, సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉగ్గానిలోకి బజ్జీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఉగ్గాని చేసుకున్నప్పుడు బజ్జీ కూడా చేసేసుకోండి. సింపుల్గా భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడరా ఎంత అందంగా ఉందో.